అందరికీ నమస్కారం అండి. సోఫాలో టవల్స్ ఏమిటి? ఇల్లంతా ఇంత చిరాగ్గా ఉంది. పొద్దుటి నుంచి ఏం చేస్తున్నావు? ఇల్లు నీట్గా పెట్టుకోమని ఎన్నిసార్లు చెప్పాలి నీకు? ఆఫీస్ నుంచి వస్తూనే చిరాకు పడిపోసాగాడు రఘు. అది కాదండి, నాకు ఒంట్లో బాలేదు, నెమ్మదిగా చెప్పింది కీర్తన. ఏమొచ్చింది మాయరోగం? ఎప్పుడు నస. పగలంతా పనిచేసి అలసిపోయి ఇంటికి వస్తే మనశ్శాంతి ఉండదు. మా ఆఫీస్లో ఆడవాళ్ళు ఎంత హుషారుగా ఉంటారో. వాళ్ళంతా ఇళ్లల్లో పనులు చేసుకొచ్చేవాళ్లే. నువ్వు కష్టపడని అవసరం లేకుండా నేనే రెక్కలు ముక్కలు చేసుకుంటున్నా ఇంకా ఏడుపు. పొద్దుటి నుంచి హై ఫీవర్, జలుబు, దగ్గు, తలనొప్పి, ఒళ్ళు నొప్పులతో బాధపడుతూ భర్త ఎప్పుడు వస్తాడా, డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్తాడు, కనీసం మందు బిల్లైనా తెచ్చి పెడతాడు అని ఎదురు చూసిన కీర్తన విరక్తిగా ఇంట్లో పనులు చేయడం మొదలుపెట్టింది. అలాగే ఓపిక చేసుకొని వంట మిగిలిన పనులన్నీ పూర్తి చేసి భర్తకు భోజనం వడ్డించింది. కూరలో ఉప్పు తక్కువైందని తిడుతూనే భోజనం చేసి మాట వరసకైనా నువ్వు తిను అని కానీ, ఒంట్లో ఎలా ఉంది, మందు బిల్ల తీసుకురానా అని కానీ అడగకుండానే వెళ్ళి పడుకున్నాడు రఘు. వంటింట్లో పని పూర్తి చేసి బెడ్రూమ్లోకి వెళ్ళాలి అనిపించక కుర్చీలో కూర్చొని డైనింగ్ టేబుల్ మీద తల పెట్టుకొని పడుకుంది. కన్నీళ్లు ఆగటం లేదు. జ్వర భారం బాగా ఉంది. అయినా వెళ్ళి పడుకోవాలనిపించటం లేదు. తన మీద తనకే కసిగా కోపంగా ఉంది. పెళ్ళైన దగ్గర నుంచి రఘు ఇంతే. పెళ్లి చూపుల్లో తెల్లగా అందంగా ఉన్నాడు, సాఫ్ట్వేర్ జాబ్, మంచి జీతం అని తెగ మురిసిపోయింది. తాంబూలాలయ్యాక ఫోన్లో పొడిపొడిగా మాట్లాడుతుంటే మితభాషి అనుకుంది. జాబ్ చేయటం నాకు ఇష్టం లేదని చెప్పినప్పుడు మొదటిసారి ఆలోచనలో పడింది. అలవాటు లేని వంట పని, ఇంటి పని సమర్థించుకోవాలి. పైగా ఈలోపు కడుపు, పిల్లలు, వాళ్ళ ఆలన పాలన. పిల్లలు స్కూల్కు వెళ్ళటం మొదలు పెడితే కానీ నీకు కాస్త తీరిక దొరకదు. అప్పటికి నీకు ఉద్యోగం చెయ్యాలనిపిస్తే అల్లుణ్ణి ఒప్పించొచ్చులే. పెళ్ళైన వెంటనే ఉద్యోగం అంటే ఇంటా బయట సమర్థించుకోలేక ఇబ్బంది పడతావు అని తల్లి నచ్చజెబితే సరిపెట్టుకుంది. పెళ్ళయి రఘు ఉద్యోగం చేస్తున్న బెంగుళూరులో కాపురం పెట్టాక రఘులో ఉన్న పురుషాధిక్యత, ఆడవాళ్ళంటే ఉన్న చిన్న చూపు నెమ్మదిగా అర్థమైంది. మొదట్లో భర్తను మార్చుకోవాలని చాలా ప్రయత్నం చేసింది. కీర్తనకు విసుగు వచ్చిందే తప్ప రఘులో కొంచెం కూడా మార్పు లేదు. పెళ్ళైన కొత్తలో ఒకసారి ప్రేమతో, ఇష్టంతో, ఎంతో కష్టపడి రఘుకి ఇష్టమైనవన్నీ వండి తను వచ్చేసరికి ఇల్లంతా సర్ది తాను చక్కగా తయారై భోజనం వడ్డించిన మా అమ్మ అయితే ఈ కూర ఇంకా బాగా చేస్తుంది, పప్పులో పోపు పైకి కనిపిస్తే బాగుంటుంది అంటూ సలహాలు ఇచ్చాడు. మీకోసమే కష్టపడి చేశాను, బాగుందని ఒక్క మాట చెప్పొచ్చుగా అంటే నువ్వు విమర్శలు తీసుకోలేవు. తప్పులేమిటో చెప్తేనే కదా వాటిని సరిచేసుకొని రేపు ఇంకా బాగా చెయ్యగలవు. అయినా నిన్ను పొగడటమే నా పని అనుకున్నావా? పొగడ్తలే కావాలంటే బాగా పొగిడేవాడినే చూసుకొని పెళ్లి చేసుకోవాల్సింది అంటూ బెడ్రూమ్లోకి వెళ్ళిపోయాడు. నిశ్చేష్టురాలై నిలబడిపోయింది కీర్తన. ఆ రోజు భోజనం కూడా చెయ్యకుండా చాలాసేపు ఏడ్చింది. ఆ ఒక్కరోజే కాదు, ఆ ఒక్క సందర్భమే కాదు, చాలా సందర్భాల్లో ఏడుస్తూనే ఉంది. కోపం, విసుగు వచ్చి ఎప్పుడైనా రఘుని ఎదిరిస్తే నా ఇంట్లోనే ఉంటూ నా తిండి తింటూ నన్నే నిలదీస్తావా లాంటి మాటలకు జీవం లేని శవమై అవుతుంది కీర్తన. ఇంట్లో ఎంత పని చేసినా, ఎంత బాగా వంట చేసినా, ఎంత చక్కగా తయారైనా ఏదో ఒక వంక పెట్టి తీసి పడేసినట్టుగా మాట్లాడతాడే తప్ప బాగుంది అన్న ఒక్క మాట అస్సలు అనడు. తల్లిదండ్రులు ఫోన్ చేసినా కీర్తన, అల్లుడు గారు ఎలా ఉన్నారు? టిఫిన్ చేసి వెళ్ళారా ఆఫీస్కి? లంచ్ బాక్స్ ఇచ్చావా? వంటలు కుదురుతున్నాయా? ఉప్పు కారాలు ఎక్కువ తక్కువ వేసి ఇబ్బంది పెట్టట్లేదు కదా అంటారే తప్ప నువ్వెలా ఉన్నావు, అలవాటు లేని వంట చేయగలుగుతున్నావా, ఇబ్బంది పడుతున్నావా, అల్లుడు గారు బాగా చూసుకుంటున్నారా అని మాట వరసకి కూడా అడగరు. తనే విసుక్కుంటున్నాడు, ప్రతి దానిలో తప్పులు వెతుకుతున్నాడు అని చెప్పినా ఒక్కొక్కళ్ళ స్వభావం ఒక్కోలా ఉంటుంది, నెమ్మదిగా తెలుసుకుంటాడులే. బయట చాలామంది మందు, సిగరెట్లు, అమ్మాయిలని చెడు వ్యసనాల్లో పడి ఇల్లు గుల్ల చేస్తుంటారు. పెళ్ళాలని కొడతారు, చిత్రహింసలు పెడతారు.
కానీ మన రఘుకి అలాంటి అలవాట్లు ఏమీ లేవు. మాట కరుకు గాని రఘు బంగారం అంటూ అల్లుణ్ణి పొగుడుతారు. రోజు రోజుకి జీవితం మీద ఆసక్తి తగ్గిపోయి విసుగు విరక్తి పెరగసాగాయి. చాలాసార్లు చనిపోవాలనుకుంది కానీ ధైర్యం చాలలేదు. కానీ ఈరోజు తనకి ఒంట్లో బాగోకపోయినా తన చేత పని చేయించుకొని కనీసం తన స్థితిని పట్టించుకోకుండా నిద్రపోతున్న భర్త. తన బాధ ఇది అని చెప్పి నోరు తెరిచి చెప్పినా అర్థం చేసుకొని తల్లిదండ్రులు. అసలు ఈ లోకంలో తన గురించి ఆలోచించేవాళ్ళు కానీ తనకి ప్రేమను ఆప్యాయతను పంచేవారు కానీ ఎవ్వరూ లేరు అనిపించింది. తెలియని ఆవేశం పూనింది కీర్తనకు. తను వేసుకున్న చున్నీ తీసుకొని డైనింగ్ టేబుల్ పక్కకు జరిపి కుర్చీ వేసుకుని కుర్చీ ఎక్కి ఫ్యాన్కి చున్నీ ఒకవైపు గట్టిగా ముడివేసింది. రెండో వైపు చున్నీని తన మెడకు బిగించుకొని కుర్చీని తన్నేసింది. అంతకుముందే డైనింగ్ టేబుల్ జరిపిన చప్పుడుకి మెలకువ వచ్చి కీర్తనను తిట్టుకుంటున్న రఘు ఇప్పుడు కుర్చీ పడిన శబ్దానికి కోపంతో కీర్తనను తిట్టాలని డైనింగ్ హాల్లోకి వచ్చి ఎదురుగా కీర్తన ఫ్యాన్కి వేలాడుతూ గిలగిలలాడటం చూసి ఒక్క క్షణం నిశ్చేష్టుడయ్యాడు. వెంటనే తేరుకొని పరుగున కీర్తన దగ్గరికి వచ్చి కింద పడిన కుర్చీని లేపి కీర్తనను దానిపై నిలబెట్టి పక్కనే మరో కుర్చీ వేసుకొని కీర్తన మెడకి ఉన్న చున్నీ లాగేశాడు. కీర్తన కిందకు దిగి గొంతు పట్టుకొని దగ్గుతూ కుర్చీలో కూర్చుంది. రఘు, కీర్తన, ఇప్పుడు నీకు చచ్చేంత కష్టం ఏమొచ్చింది? హాయిగా ఇంట్లో తిని కూర్చోలేక ఎదవ ఏడుపులు ఎదవ గోనలు. నేనేదో నిన్ను టార్చర్ పెడుతున్నట్లు లోకానికి చెప్పాలని అనుకుంటున్నావా? ఉండాలనుకుంటే ఇంట్లో ఉండు, లేకపోతే నీ పుట్టింటికి వెళ్ళిపో. అంతేగాని నువ్వు చావకు, నన్ను చంపకు అంటూ కీర్తన చేయి పట్టుకొని బలవంతంగా బెడ్రూంలోకి తీసుకువెళ్ళి నోరు మూసుకొని పడుకో అని తను వేరే వైపు తిరిగి పడుకున్నాడు. మంచం మీద కూలబడిన కీర్తనకు కన్నీళ్లు ఆగటం లేదు, ఆలోచనలు ఆగటం లేదు. ఇప్పుడు రఘు రావటం ఆలస్యమైతే తాను చనిపోయి ఉంటే రఘు ఇది చచ్చి నన్ను ఇబ్బంది పెట్టింది అని తిట్టుకుంటాడేమో. ఆఫీస్కి సెలవులు వేస్ట్ అయ్యాయని బాధపడతాడేమో. అమ్మవాళ్ళు అత్తగారు వాళ్ళు శుభ్రంగా కాపురం చేసుకోకుండా పిచ్చితనంగా ప్రాణాలు తీసుకొని మా పరువు తీసేసింది అనుకుంటారేమో. అసలు నేను చచ్చిపోతే ఎవరైనా బాధపడతారా? మరి వీళ్ళ అందరి కోసం నేనెందుకు చచ్చిపోవాలి అని అనుకొని కళ్ళు గట్టిగా తుడుచుకొని టైం చూస్తుంది. రాత్రి 1 గంట. గడియారం ముళ్ళు తిరుగుతుంది తప్ప నిద్ర మాత్రం రావటం లేదు. రఘు హాయిగా నిద్రపోతున్నాడు. తెల్లారి ఏమీ ఎరగనట్టు ఆఫీస్కి వెళ్ళిపోయాడు రఘు. కీర్తన ఒక దృఢ నిశ్చయానికి వచ్చి తన బట్టలు వస్తువులు సర్దుకొని ఇంటి తాళం పక్కింట్లో ఇచ్చి ట్రైన్ ఎక్కి ముంబైలో ఫ్యాషన్ డిజైనర్గా పనిచేస్తున్న తన ఫ్రెండ్ మౌనిక దగ్గరికి వెళ్ళింది. విషయమంతా విన్న మౌనిక, కీర్తన, మంచి పని చేశావు. మనకి గౌరవం, మనమంటే ప్రేమ లేని చోట మనం ఉండకూడదు. నీకు గుర్తుందా, మనం చాలా ఇష్టపడి ఇంట్లో పెద్దల్ని ఒప్పించి మరీ ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సులో చేరాం. ఎంత యాక్టివ్గా ఉండేదానివి నువ్వు. పైగా మన కాలేజీకి ఫస్ట్. ఇప్పుడు నీ వాలకం చూస్తుంటే అప్పటి నా ఫ్రెండ్ కీర్తనవేనా అనిపిస్తుంది. మూర్ఖత్వంగా ఆలోచించి బాధలు పడుతూ అక్కడే ఉండిపోకుండా ఏ అఘాయిత్యానికి పాల్పడకుండా సరైన నిర్ణయం తీసుకున్నావు. మా ఆఫీస్లోనే ఒక పోస్టు ఒకటి ఖాళీ ఉంది, చేరుదువు. నీ మనసు కొంచెం కుదుట పడ్డాక ఏం చెయ్యాలో నిర్ణయం తీసుకుందువు గాని అంది. ఆ మాటలకి కాస్త తేరుకున్న కీర్తన తల్లికి ఫోన్ చేసి తను ఇంట్లోంచి వచ్చేసిన విషయం చెప్పింది. తల్లి కంగారు పడి, కీర్తన, ఎంత పని చేశావు? ఎందుకు ఇలా చేశావు? భర్తను వదిలేసిన ఆడవాళ్ళని సంఘం చాలా చిన్న చూపుతో చూస్తుంది. నాన్న, నేను ఈ పూట బెంగుళూరు బయలుదేరుతాం. నువ్వు కూడా రా. అల్లుడు గారు కాళ్ళు పట్టుకోనైనా నిన్ను మళ్ళీ ఏలుకోమని బతిమాలుతాము అంది. అమ్మా, నేను ఇక రఘుతో కలిసి బతకలేను. ఆడదాన్ని ఒక పని మనిషి కన్నా హీనంగా చూసే చోట నేనే కాదు, ఏ ఆడపిల్ల కూడా బతకలేదు. పుట్టి పెరిగిన వాతావరణం, తల్లిదండ్రులని, అక్క చెల్లెళ్ళని, అన్నదమ్ముల్ని, అందరినీ, అన్నింటినీ వదిలి అత్తారింట్లో అడుగుపెట్టే ఆడపిల్లకి ఆ ఇంట్లో కలిసిపోయేలా ప్రేమాభిమానాలు, స్వేచ్ఛ ఇవ్వాలి. తెలుసో తెలియకో చేసే చిన్న చిన్న పొరపాట్లను ప్రేమతో సరిచేయాలి.
అంతేకాని అధికారం ఉంది కదా అని తన ముందే తనని, తన పనులని, తన పుట్టింటి వారిని తక్కువ చేసి మాట్లాడటం, ఏం చేసినా వంకలు పెట్టడం వలన ఆడపిల్ల ఎంత మానసిక క్షోభకు గురవుతుందో తెలుసా? అసలు మనస్ఫూర్తిగా వాళ్లతో కలవగలదా? ఆడపిల్లకి కొన్ని ఇష్టాలు, ఆశలు, కోరికలు ఉంటాయని మరిచి ఒక మరబొమ్మల ఇంటెడు చాకిరీ చేస్తూ పిల్లల్ని కంటూ బతికేయి ఇదే నీ జీవితం అనటం ఎంతవరకు సమంజసం? నేను చదువుకున్నాను, నా కాళ్ళ మీద నేను నిలబడగలను. పెళ్ళే జీవితానికి పరమావధి కాదు. రఘుకు విడాకులు ఇచ్చేస్తాను, తర్వాత సంగతి నెమ్మదిగా ఆలోచిద్దాం అని మరో మాటకు అవకాశం ఇవ్వకుండా ఫోన్ పెట్టేసింది కీర్తన. శుభం.